హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. దేశంలో మొదటి బయోస్పియర్ రిజర్వ్. ఆన్సర్ నీలగిరి. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి మొదటి బయోస్పియర్ రిజర్వ్ ఏంటంటే నీలగిరి. నెక్స్ట్, భారతదేశంలో కాఫీ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రం. ఆన్సర్ కర్ణాటక. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో కాఫీ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందినటువంటి రాష్ట్రం ఏంటి అని అంటే కర్ణాటక. ఏ జిల్లాలో ఎక్కువగా లాటరైట్ నేలలు విస్తరించున్నాయి? ఆన్సర్ మెదక్. మెదక్లో చూసినట్లయితే లాటరైట్ నేలలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. సామ్యవాద దేశాల కూటమికి నాయకత్వం వహించే దేశం ఏది? ఆన్సర్ పూర్వపు సోవియట్ రష్యా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సామ్యవాద దేశాల కూటమికి నాయకత్వం వహించేటటువంటి దేశం ఏది అని అంటే పూర్వపు సోవియట్ రష్యా. సూర్యుడికి దగ్గరగా గల గ్రహం ఏది? ఆన్సర్ బుధుడు. కూగా డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ మణిపూర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కూగా డ్యామ్ కనుక చూసినట్లయితే మణిపూర్లో కలదు. చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? ఆన్సర్ భూమి సూర్యునికి చంద్రునికి మధ్యలో ఉన్నప్పుడు. చంద్రగ్రహణము ఎప్పుడు ఏర్పడుతుందనంటే భూమి సూర్యునికి చంద్రునికి మధ్యలో ఉన్నప్పుడు చంద్రగ్రహణము ఏర్పడుతుంది. నెక్స్ట్, పిగ్మీలు ఏ ప్రాంతంలో నివసిస్తారు? ఆన్సర్ కాంగో హరివానము. పిగ్మీలు కనుక చూసినట్లయితే కాంగో హరివానంలో నివసించడము జరుగుతుంది. నెక్స్ట్, సుమతో దీవులలో నివసించే ఆదిమ జాతి ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ వచ్చేసి కావు జాతి. ఈ సుమతో దీవులలో నివసించేటటువంటి ఆదిమ జాతి ఏది అని అంటే కావు జాతి. ఎవరెస్ట్ శిఖరం ఏ ప్రాంతంలో ఉంది? ఆన్సర్ నేపాల్ హిమాలయాలు. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా ఒక నక్షత్రం యొక్క జీవితకాలం. ఆన్సర్ 10 బిలియన్ సంవత్సరాలు. నెక్స్ట్, సూర్యుడిలో గల వాయువులలో హైడ్రోజన్ శాతం ఎంత? ఆన్సర్ 71%. నెక్స్ట్ క్వశ్చన్, చైనా దుఃఖదాయిని అని దేనికి పేరు? ఆన్సర్ హలోయాంగ్హో. అంటే చైనా దుఃఖదాయిని అని దేనికి పేరు అంటే హలోయాంగ్హోకి చైనా దుఃఖదాయని అని చెప్పేసి పేరు రావడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రామాణిక కాలము ఐఎస్టీ గ్రీనిచ్ మిన్ టైం జిఎంటీ కన్నా ఎన్ని గంటల ముందు ఉంటుంది? ఆన్సర్ 5 గంటల 1/2. అంటే 5 గంటలు ఉంటుందండి. భారత ప్రామాణిక కాలము ఐఎస్టీ గ్రీనిచ్ మిన్ టైం జిఎంటీ కన్నా ఎన్ని గంటల ముందు అని అంటే 5 గంటలు ముందు ఉంటుంది. తుఫానులు ఏర్పాటు వాతావరణము ఆవరణంను ఏమంటారు? ఆన్సర్ ట్రఫో ఆవరణము. నెక్స్ట్, తుఫాను భూమి మీదకు చేరే సమయంలో సముద్రపు నీరు ఒక్కసారిగా భూమి మీదకు చేరడాన్ని ఏమంటారు? ఆన్సర్ టైఫూస్తు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. తుఫాను కనుక భూమి మీదకు చేరే సమయంలో సముద్రపు నీరు ఒక్కసారిగా భూమి మీదకు చేరడాన్ని టైఫూస్తు అని అంటారు. భూకంపాలు ఏ సమయంలో సంభవిస్తే అధిక ప్రమాదము కలుగును? ఆన్సర్ రాత్రి సమయంలో కనుక సంభవించినట్లయితే దాని వలన ఎక్కువగా ప్రమాదము జరుగుతుంది. తుఫాన్ హెచ్చరిక వ్యవస్థ మొదటి హెచ్చరికను ఎన్ని గంటల ముందు చేరవేయును? ఆన్సర్ 48 గంటలు. నెక్స్ట్, భారతదేశ భూభాగం ఎంత శాతం తుఫానులను గురి ఆగుచున్నది? ఆన్సర్ 12%. నెక్స్ట్, తుఫానులకు గల కారణాలు.
ఆన్సర్ వేడి అయిన సముద్ర ఉష్ణోగ్రతలు, ఎక్కువ సాపేక్ష సాంద్రత, వాతావరణ అనిశ్చితి. వీటిని తుఫాన్ల కారణాలుగా చెప్పవచ్చును. అంటే వేడి అయిన సముద్రపు ఉష్ణోగ్రతలు, ఎక్కువ సాపేక్ష సాంద్రత, నెక్స్ట్ వాతావరణ అనిశ్చితి తుఫాను రావడానికి గల కారణాలుగా చెప్పవచ్చును. తుఫానులలో ఏ పీడనము ఉంటుంది? ఆన్సర్ అల్పపీడనము. అంటే తుఫానులో కనుక చూసినట్లయితే పీడనము అల్పంగా ఉంటుందని అంటే తుఫానులో ఉండే పీడనం ఏ పీడనము అంటే అల్పపీడనం అని చెప్పవచ్చును. అత్యంత ప్రభావవంతమైన తుఫాను గాలి వేగం ఎంత? ఆన్సర్ 300 కిలోమీటర్స్ పర్ గంటలు. నెక్స్ట్ అత్యధికంగా స్వచ్ఛమైన నీరు ఉండు ప్రాంతం. ఆన్సర్ మంచు కొండలు చర్యలు. నెక్స్ట్ దివి సీమకు భారీ నష్టం కలిగించిన తుఫాను సంభవించిన సంవత్సరము. ఆన్సర్ 1977. నెక్స్ట్ భూమితో సమాన భ్రమణం కలిగి ఉన్న గ్రహం ఏది? ఆన్సర్ అంగారకుడు. నెక్స్ట్ తెలంగాణలో సమగర జలపాతంగా పిలువబడే జలపాతం ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ ఖమ్మం. భారతదేశంలో చమురు నిల్వలు ఏ శిలల్లో ఎక్కువగా దొరుకుతాయి? ఆన్సర్ సెడిమెంటరీ శిలలు. సెడిమెంటరీ శిలలో కనుక చూసినట్లయితే చమురు నిల్వలు ఎక్కువగా దొరుకుతాయి. ప్రపంచ కాల మండలాలు ఎన్ని? ఆన్సర్ 24. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రపంచ కాల మండలాలు కనుక చూసినట్లయితే 24 కలవు. ప్రపంచంలో నైట్రోట్లను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం ఏది? ఆన్సర్ చిలీ. నెక్స్ట్ భారతదేశ భూ సరిహద్దు పొడవు ఎంత? 15,200 కిలోమీటర్లు. నెక్స్ట్ భారతదేశం నుండి శ్రీలంకను వేరు చేయుచున్నది. ఆన్సర్ పాక్ జలసంధి మన్నార్ గల్ఫ్. నెక్స్ట్ భారతదేశంలో అతిపెద్ద బీచ్ గల ప్రాంతం. ఆన్సర్ చెన్నై. భారతదేశంలోని అవపాతంలోని అధిక భాగం ఏ స్వభావానికి చెందింది? ఆన్సర్ పర్వతీయ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యంత ఎత్తులో గల హిమనీ నది సరస్సు ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో అత్యంత ఎత్తులో గల హిమనీ నది సరస్సు ఏది? ఆన్సర్ దేవతాల్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర జోళ్ళ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి చెన్నై అండి. కేంద్ర జోళ్ళ పరిశోధన సంస్థ కనుక చూసినట్లయితే చెన్నైలో కలదు. నెక్స్ట్ కేంద్ర వరి పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ కటక్. నెక్స్ట్ స్టెథోస్కోప్ను కనుగొన్నవారు? ఆన్సర్ రెనీ లాయనెక్. రెనీ లాయనెక్ గారు స్టెథోస్కోప్ను కనుగొన్నారు. తూర్పు రైల్వే ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? ఆన్సర్ కలకత్తా. నెక్స్ట్ బందీపూర్ నేషనల్ పార్క్ ఎక్కడ కలదు? ఆన్సర్ మైసూర్. మైసూర్లో కనుక చూసినట్లయితే బందీపూర్ నేషనల్ పార్క్ కలదు. నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? ఆన్సర్ లక్నో. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది లక్నోలో కలదు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.